అన్నా ఓ సారీ అన్నా, నా పేరు రాకేష్ అన్నా. మీ పార్టీలో జాయిన్ అయిదామని వచ్చానన్నా. మీతో చేయగలపాలనుకుంటున్నా అన్నా. మా పార్టీతో చేయి కలపాలనుకుంటున్నావా? అవునన్నా. అయితే కలుపు. నీ చెయ్య టీడీపీ వాళ్ళు నరికేశారా? ఈ 5 సంవత్సరాలు నువ్వు అలాగే ప్రచారం చేయాలి. అన్నా నేనేదో మీతో చేయగలుపుదామని వస్తే మీరు నా చేతి తీసేసారేనన్నా. ఎవరి కోసం బతకాలి? అక్క అన్నొస్తున్నాడు. బాగున్నావా తల్లి? బాధలో ఉంటే బాగున్నా అంటావేంటన్నా? నీకు అమౌంట్ ఇచ్చాడా తల్లి? చెయ్యిట కూడా ఇచ్చాడా తల్లి? చావుకు వచ్చి పొంతం లేకుండా పథకాల గురించి మాట్లాడతావు. ఇప్పుడు అవి ఎలా పోయాడు? కరెంటు షాక్ కొట్టిపోయాడన్నా. చూసావా తల్లి, మన ప్రభుత్వంలో కరెంటు బిల్లు చూసి షాక్ వచ్చాలే తప్ప కరెంటు షాక్ వచ్చిన దాఖలాలు లేవు. కరెంట్ అంటే పవర్, అది 24 గంటలు ఉంది కాబట్టి ఈ ప్రాణం పోయింది. అదే మన ప్రభుత్వంలో పవర్ గొప్ప తప్ప పవర్ ఉండేది కాదు. కాబట్టి 100% ఈ చావుకి చంద్రబాబు కారణం. అదేందన్నా, నువ్వు వచ్చి ఏదైనా సాయం చేస్తావనుకుంటే నా మొగుడు చావుని రాజకీయం చేస్తాడా? చేయాలి తల్లి. ఇంతటి ఘోరమైన ఓటమి తర్వాత అంతటి బలమైన కూటమిని పడగొట్టాలంటే రాజకీయమే చేయాలి. నమస్కారం అన్నా. నేను ఓటు వేయకపోయినా నాకు బట్టలేడని చంద్రబాబు గారు 4000 పింఛన్ ఇచ్చి ఆడుకుంటాడు. కానీ నువ్వు మా చావుని వాడుకుంటాడు. ఇంకోసారి నీకు ఓటు వేస్తే మెత్త కొట్టు. మన వాళ్ళందరూ వచ్చారా? ఎరా ఒకసారి అందరూ వినండి. మన పరిస్థితి అష్ట కష్టంగా ఉంది. జగనన్నగా ముండొక చోట నిలవక బెంగళూరు ప్యాలెస్ అని తాడేపల్లి ప్యాలెస్ అని అటు ఇటు తిరగదానే ఉన్నాడు. ఈసారి అందుకే మన జగనన్న ఒక సరికొత్త ప్రణాళికతో వచ్చాడు. అదే శవాలు. కొత్త ప్రణాళిక ఏంటన్నా? అదే కదా. జగనన్న ఢిల్లీ వెళ్ళి ఆ శవాల ఫోటోలు వీడియోలు పెట్టి శవ రాజకీయాలు చేస్తాడు. ఒక్క శవానికి 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. 2 సేవలు తెస్తే ఉండబ్బా, చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో పోతుంది కదా. ఫ్లో పోతుంది కదా. ఏం చెప్తా? ఎక్కడాగా మనం ఎక్కడ ఆగుతున్నాం సార్? రెచ్చిపోతున్నాం కదా. చూడరా ఇది. 15,000 దగ్గర నీకు 15,000, నీకు 15,000. ఏంటి ఏంటి ఏంటి? అదేనా 2 సేవలు తెస్తే 2 సేవలకి 30,000. పదండి ముందుకు, పదండి తోచుకు, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. యాడికి రాగిత్తంగా అరుచుకుంటా పోతాండో? ఢిల్లీకినా? జగనన్నతో కలిసి దీక్ష చేయనీకి. ఢిల్లీకా? కేంద్ర మెడల్ వంచనీకా? ఇటుకలు కాకనా పెద్ద వేస్తే మా మెడల్ వలది చెప్తాడు. ప్రత్యేక హోదా కోసం పోరాడు నీకా? అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపనీకా? మరేంటికి రా? కూటమి వచ్చినాక రాష్ట్రం రావణ కష్టం అయింది. అది రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి ఢిల్లీకి పోతాను దీక్ష చేసేకి. ఒరే, 22 మంది ఎంపీలతో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పొద్దున్న ప్రత్యేక హోదా కోసం పోరాడినారా? కనీసం పార్లమెంట్ లో గట్టిగా అడిగినారా? ఒరే, శవం ముందు పెట్టుకుని సంతకాల సేకరణలు, శవాన్ని అడ్డు పెట్టుకుని ఓదార్పు యాత్రలు, ఇప్పుడు శవాన్ని వాడుకుంటూ కుట్రలు కుతంత్రాలు. విషయం దగ్గర తప్ప విలువలతో రాజకీయం చేయరంటారా మీరు? శవాల మీద పేలాలతో ఉగ్గానే వండుకొని తినే ఉడాలనా ఎలా? ఏదో పని చేసుకోపా.